పని చేయమనండి. 16 నెలల్లో ఆయన 16 రోజులు కంటిన్యూగా ఎక్కడున్నాడో చెప్పమనండి. ఆంధ్రప్రదేశ్లో ఉంటే నేను సమాధానం చెప్తాను. ఇప్పుడు 16 నెలలు అయింది. 16 రోజులు కంటిన్యూగా ఆంధ్రప్రదేశ్లో ఉండి మాట్లాడమనండి. డెఫినెట్గా నేను సమాధానం చెప్తాను. అంతే తప్పించి చుట్టపు చుప్పుకు వచ్చేవాడిలాగా ఎప్పుడో వస్తాను ఫ్లైట్ వేసుకొని వచ్చి ఏదో బురద జల్లేసి వెళ్ళిపోతానంటే కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత పోనీ వరదలు వచ్చినాయని చెప్పారు కదా, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి అన్నారు కదా. ఎన్ని ప్రకృతి వైపరీత్యాలకి ఒక ప్రతిపక్ష హోదా అతనికి అసెంబ్లీలో లేకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా కదా సో ఎంతమంది దగ్గరికి వెళ్ళి పరామర్శ చేశారు? ఎంతమంది దగ్గరికి వెళ్ళి అంటే పరామర్శలు చేయడం అంటే మామిడి రైతుల దగ్గరికి వెళ్తున్నానని చెప్పి మామిడికాయలన్నింటినీ ఏదో సినిమా సెట్టింగ్ వేసిన రోడ్డు మీద తీసుకొచ్చి చేయడం కాదు కదండి. చిత్తశుద్ధితో పనిచేయమనండి, చిత్తశుద్ధితో అడగమనండి, డెఫినెట్గా మేము సమాధానం చెప్తాం. అంతే తప్పించి బురద చల్లే కార్యక్రమాలు చేస్తాము, ఏదో ఒక్కొక్క రోజు కూర్చొని 2 గంటలు 3 గంటలు ప్రెస్ మీట్లు ఇచ్చేసి వెళ్ళిపోతామంటే కాదు. ఇప్పుడు సేవాంధ్ర మొన్న 2024లోనే సేవాంధ్ర ఆల్రెడీ డిక్లేర్డ్ బై పీపుల్, ఆంధ్ర పీపుల్. ఓకే, ఇప్పుడు మొన్న కూడా రైతు భరోసా అని చెప్పి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చిందో యాజ్ ఇట్ ఈస్ అంతే డబ్బులు ఇచ్చి 13,500 ఎంత తీసుకొచ్చి చేతిలో పెట్టేసేవారు. ఈరోజు దానికి ఎక్స్ట్రా 6,000 రూపాయలు ఇస్తున్నాం మేము. ఈరోజు ఒకసారి బయటికి రమ్మనండి. అన్నదాత సుఖీభవ కింద లాస్ట్ టైం ఇచ్చిన రైతుల కన్నా ఈరోజు ఎక్స్ట్రా రైతులు ఇస్తున్నాం మేము. ఈరోజు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తున్నాం. ఈరోజు రైతులకి గిట్టుబాటు. ఇంకొక విషయం, ఒకసారి రోడ్డు మీదకి వస్తే రైతులు చెప్తున్నారు ఈరోజు మాకు ఈ ధాన్యం కొనుగోలు సెంటర్లో మేము ఇచ్చిన తర్వాత 24 అవర్స్లో మాకు డబ్బులు పడుతున్నాయని. ఈరోజు 85% ఆఫ్ డబ్బులు 24 అవర్స్ లోపే డబ్బులు వేసిన సందర్భం ఈరోజు విజయనగరం జిల్లాలో ఉంది. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఇంతకుముందు నెలల తరబడి ఉండిపోయేవారు. ಇಲ್ಲಿ మోంతా తుఫానుకి సంబంధించి రిపోర్ట్ గౌరవ మంత్రి గారు హెచ్ఎం గారికి, అమిత్ షా గారికి, అదేవిధంగా మన వ్యవసాయ శాఖ మంత్రి గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా గాడ్స్ గ్రేస్ ఏంటంటే ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ని కూలంకషంగా వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు, మనకి తగిన సహాయం కూడా అందజేస్తున్నారు. ఈరోజు మోంతా తుఫానే కాదండి, ఏ తుఫాన్ వచ్చినా కూడా ప్రాపర్ వేలో ఎదుర్కోవటానికి ఈరోజు రాష్ట్ర గవర్నమెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విత్ కోఆర్డినేషన్ విత్ ఆర్టీజీఎస్ ఈరోజు మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఏదో మేము వచ్చి ఆపేస్తామని చెప్పి నేషనల్ కెలాబిలిటీస్ని ఎవరు కూడా ఆపలేరు. కానీ మనం ఆస్తి నష్టాన్ని మినిమైజ్ చేయొచ్చు, ప్రాణ నష్టాన్ని మినిమైజ్ చేయడానికి అలర్ట్ ఇవ్వచ్చు. ఏదైనా ఒకటే మేము చెప్తున్నాం, మావోయిస్ట్ ఫ్రీ రాష్ట్రం చేయడానికే, ఈరోజు దేశం చేయడానికి గౌరవ అమిత్ షా గారు, మంత్రి గారు అమిత్ షా గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. దానిలో భాగంగానే జరుగుతున్న పరిణామాలు జరుగుతున్నాయి. దానికి కూడా అందరి సహకారం నేను కోరుకుంటున్నాను.